బీహార్ రాజధాని పాట్నాలో కోచింగ్ సెంటర్ల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రముఖ కోచింగ్ సంస్థల మధ్య నెలకొన్న విభేదాలు, ఘర్షణలు, ఆ తర్వాత కాల్పులు జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నెలకొంది. నిన్న రాత్రి ఖాన్సర్ కోచింగ్ సెంటర్ ముందు కాల్పులు జరిగాయి. 10 రౌండ్ల కాల్పుల్లో ఓ సెక్యూరిటీ గార్డ్కి గాయాలయ్యాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏం జరిగిందో తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. కోచింగ్ సెంటర్ల మధ్య ఉన్న వైరమే ఘర్షణలకు కారణంగా అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు పాట్నా హబ్గా గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఆ కోచింగ్ సెంటర్ల మధ్య ఆధిపత్య పోరు చర్చనీయాంశంగా మారింది. స్టూడెంట్స్ను ఆకర్షించడం, మార్కెట్ వాటా పెంచుకోవటం, ఫ్యాకల్టీ నియామకాల విషయంలో మొదలైన వివాదాలు క్రమంగా ఉద్రిక్తతలకు దారితీశాయి. నిన్న స్టార్ట్ అయిన ఈ వివాదం కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలకు కారణమైంది. 2 వర్గాలకు చెందిన మద్దతుదారులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పాట్నాలో వేలాది మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు వారి చదువులపై ప్రభావం చూపుతాయేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ ఉద్రిక్తతలు మరింత పెరగకుండా అన్ని వర్గాల సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. వివాదానికి కారణమైన అంశాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.